ఉద్యోగాలు ప్రవేశపెట్టి మా అమ్మాయి పిల్లలతో ఆడుకుంటున్నాడు. వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడు. మరి ఎంతవరకు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ సంపాదనే. ఇక్కడ మీరు వినుకొండలో చూస్తే భూములు ఆక్రమించారు కొండ చుట్టూ కానీ. నమస్తే, వెల్కమ్ టు యువసేన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2024 జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో వినుకొండ ప్రాంతం నుంచి, వినుకొండ నియోజకవర్గం నుంచి ఎందరో మహానుభావులు టీడీపీ పార్టీ నుంచి టికెట్ కోసం ఆశించారు. కానీ అలాంటిగా అందరి కాకుండా ఎప్పటికీ ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల నాడి కోసమే తపిస్తూ ఉన్నటువంటి ఒక సామాజికవేత్త, ఒక సేవక అయినటువంటి జీవి ఆంజనేయులు గారి యొక్క నివాసంలో ఉన్నామండి. ఈ యొక్క జీవి ఆంజనేయులు గారికి, సార్కి ఈరోజు టీడీపీ పార్టీ గుర్తించి, సార్ యొక్క సేవలను గుర్తించి, సార్ యొక్క మంచితనాన్ని గుర్తించి, ఈ యొక్క నియోజకవర్గంలో, వినుకొండ నియోజకవర్గ ప్రాంతంలో ఇప్పుడున్నటువంటి బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేకి ధీటుగా వ్యతిరేకంగా ఎవరైతే బాగుంటుందని పునరాలోచన చేసి మన టికెట్ని జీవి ఆంజనేయులు సార్కి ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు జీవి ఆంజనేయులు వారి యొక్క మిస్సెస్ అయినటువంటి లీలావతి మేడంతో ఉన్నామండి. సో మేడం ద్వారా ఒక 10 నిమిషాలు చిట్ చాట్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్తే అండి. మేడం మీరు చెప్పండి మేడం, ఇప్పుడు ఏంటంటే అర్థం కాలే. ఇక్కడ ఎవరెవరు ఆశించారంటారా? ఈ ట్రిప్ అయితే ఎవరు పెద్దగా ఆశించలేదండి నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ మేము ఇప్పుడు పోటీ చేసేది 5th టైం, 5వసారి కాబట్టి ఇక్కడ చాలామందికి తెలుసు. ఆంజనేయ గారు ఫస్ట్ నుంచి ఎన్నో కార్యక్రమాల ద్వారా, అలాగే 2 టైమ్స్ ఎమ్మెల్యేగా అందరికీ జనంలో ఉండడం కానీ, ఏదైనా పార్టీ తరపున కానీ ప్రజల తరపున కానీ పోరాడడం కానీ, ప్రతిపక్షంలో ఉన్న ఆ విధంగా ఎవరు ఇక్కడ పెద్దగా ఆశించింది చాలా తక్కువే ఈసారి. మేము బయట ఏంటంటే మీకు ఒక సొసైటీ శివశక్తి ఫౌండేషన్ అనేది ఒకటి ఉందండి. దాన్ని మీరు ఎప్పటి నుంచి? అవునండి, శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ అండి మా ఫౌండేషన్ పేరు. అది దాదాపు 98లో స్టార్ట్ చేసాం. 98 నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. అందులో పెద్ద కార్యక్రమాలంటే ఫస్ట్ ఐ క్యాంప్స్ అండి. ఐ క్యాంప్స్ పెట్టడం ఎవ్రీ ఇయర్, ప్లస్ అంతకుముందు గ్రామాల్లో పెట్టించాము. ఆ తర్వాత స్కాలర్షిప్స్ బాగా ప్రతి ఒక్కరికి కూడా. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఏవి ఇల్లు కాలిపోయిన వాళ్ళకి కానీ, ఇంకా ఏది అవసరమైతే అది ఎప్పుడు రెడీగా ఉంటారనమాట ఆంజనేయులు గారు. ఎవరు చదువుకోలేకపోయినా, బాగా వెనుకబడి ఉన్న వాళ్ళని, ఇక్కడ ఎప్పుడు అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. అందుకని చెప్పి ఇల్లు కాలిపోయిన వెంటనే వాళ్ళకి కొంత నగదు, ఇంట్లో కొన్ని సామాను, బియ్యం అలాంటి అవసరమైనవి. మీరు చెప్పండి మేడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆంజనేయులు సార్ అనేది ఇదివరకు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి, అందరికీ ఇక్కడ వినుకొండ ప్రజలందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి. సో ఈసారి 2024లో జరిగేటువంటి ఎలక్షన్స్లో బ్రహ్మనాయుడు గారి మీద ఆంజనేయులు సార్ గెలిచే అవకాశాలు ఎంతవరకు? చాలా బాగున్నాయండి. గెలిచే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి బాగా చెప్పాలంటే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు టీడీపీ పార్టీ మీద ఏ విమర్శ అంటే, జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి కూడా ఈరోజు ఒంటరిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మీదకి ముగ్గురు కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తున్నారే. అంటే మీ పార్టీలో అంత నిజాయితీ, ప్రజల్లో నిబద్ధత అంటూ ఉంటే ఒంటరిగా రావచ్చు కదా అంటున్నారు. అది చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం అవ్వచ్చు, రాష్ట్ర ప్రజల బాగు కోసం. ఎందుకంటే మోడీ గారు ఎంతో విజన్ ఉన్నటువంటి వ్యక్తి, చంద్రబాబు గారు అలాగే విజన్ ఉన్నటువంటి వ్యక్తి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పోరాడేటటువంటి వ్యక్తి. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి మీద అయితే ఎవరు అంత ఆలోచించరు కలవాలని. ఇప్పుడు ఏంటంటే ఈ రాష్ట్రంలో చాలా మీరు చూసుంటే బయట ఎంక్వైరీ చేస్తే ఒక రకంగా రాక్షస పాలన. జనాలు భయపడేటటువంటి పరిస్థితి. ప్లస్ వాళ్ళు అనుకొని ఉండొచ్చు, మంచి వాళ్ళతో ఒక్కడెళ్ళినా చాలు. అదే చెడ్డ వాళ్ళతో వెళ్ళాలంటే మనకు రావణాసురుడిని చంపడానికి ఎంతమంది ఏకమయ్యారో మనందరం చూసాము. ఇక్కడ అదే పరిస్థితి అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఇండైరెక్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రావణాసురుడిగా రాష్ట్రానికి సంబంధించి పట్టి పిలుస్తుంది. సో అతన్ని తరమడానికి
రాముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళ సహాయం తీసుకొని ఈరోజు అంతే. అవునండి, అవును, ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బాబు గారు ఇచ్చినటువంటి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఉంటుంది, 6 గ్యారంటీస్ ఉన్నాయి కదా. దాంట్లో ఈ యొక్క 6 గ్యారంటీస్ని పట్టుకొని మీరు ప్రజల్లోకి వెళ్తే ప్రజల నుంచి వచ్చే స్పందన ఎలా ఉంది? ఇప్పుడు బాగా ఎందుకంటే ఇంతకుముందు కూడా చూసాం కదండి. పథకాలు అనేది చంద్రబాబు గారు ప్రకటించినటువంటి పథకాలు ఎప్పుడు పేదవాళ్ళకి ఎక్కువ అందినాయి. ఇప్పుడన్నా వాళ్ళ పార్టీ కాకపోతే ఆపేయడం, సగం సగం ఇవ్వడం అలా చూస్తున్నాం. కానీ అప్పట్లో మేము ఎప్పుడు అలా చూడలేదు. ఆ పార్టీ ఈ పార్టీ అని అస్సలు ఆలోచించలేదు. అంతేకాదు, పథకాలే కాదు, ఇళ్ళు, స్థలాలు, రైతులకైతే రుణమాఫీ చేయడమే కాకుండా అప్పట్లో సబ్సిడీల్లో రుణాలు ఇచ్చేవాళ్ళు, పనిముట్లు ఇచ్చేవాళ్ళు, ట్రాక్టర్లు ఇచ్చారు. ఇప్పుడు రైతులకి అవన్నీ అందే పరిస్థితి లేదు. దానికి మించి మళ్ళీ ఒక పక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇంకొక రకంగా యువత. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే యువతకు ఉద్యోగ అవకాశాలు, సాఫ్ట్వేర్ కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, లేకపోతే ఏ ఫీల్డ్లో అయినా సరే ఉద్యోగాలు, ఏ ఫీల్డ్లో ఉద్యోగాలు లేవు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ రావటం అదే ఎజెండాతో వచ్చారు. మీరు చూసుంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి, ఈరోజు అందరూ ఎలక్షన్స్లో గ్రూపులు పిల్లలు ట్రిప్కి 50 మంది వచ్చి కలిసిపోతున్నారు. ఇక్కడ ఆయన గారు లేకపోతే నన్ను కూడా వచ్చి కలిసి వెళ్తున్నారు నియోజకవర్గంలో చెప్పాలంటే. జాబ్స్ లేవు. మేము మీ అందరి తరపున మా నాన్న మా అమ్మ వాళ్ళు ఎట్టున్నారో మాకు అనవసరం, మేమైతే మాత్రం మీకు వర్క్ చేస్తాం, ఏం వర్క్ చేయాలో చెప్పండి అని 50 మంది గ్రూపులుగా వచ్చి కలిసి వెళ్తున్నారు ఎవరెవరో పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ వాల్యూ. ఎందుకంటే వాళ్ళని మభ్యపెట్టాడు. ఆ వాలంటీర్లు అనే ఉద్యోగాలు ప్రవేశపెట్టి అమ్మాయి పిల్లలతో ఆడుకుంటున్నాడు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఈ రోజుల్లో ఒక మనిషి బతకాలంటే కనీసం ఎట్లేదన్నా ఒక 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల లోపట్ల ఉంటే ఒకడు వాడి యొక్క జీవితాన్ని పురోగతించుకోవచ్చు. సో అలాంటిది లేకోకుండా ఒక 5,000 రూపాయల జీతం ఇచ్చేసి నెల రోజులు మొత్తం పని చేయించుకుంటే వాడి జీవితం ఎట్లా గడుస్తుంది? అంతేగా మరి. ఇప్పుడు వాడు చదువుకుంది, డిగ్రీ చదివినోడైతే ఒక 25,000-30,000 జాబ్ చేద్దాం అనుకుంటాడు. అదే ఇంజనీరింగ్ అయితే 50,000-60,000 ఉద్యోగం చేద్దాం అనుకుంటాడు. అటువంటి పిల్లల్ని ఈరోజు 5,000 ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో గుడ్డు చాకరీ చేయించుకుంటా పైగా వేయబడతాయి. ఇప్పుడైతే నిన్న నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే, మరి నిజమో తెలియదు కానీ నాకు, వాళ్ళని రిజైన్ చేసి ప్రచారం చేయమని వాళ్ళ కోసం. అది ఎంత వాళ్ళు ఏంటంటే జాబ్స్ చేసేవాళ్ళు చాలా వాళ్ళంత జాబ్స్ పోగొట్టుకోవడం. ఆల్రెడీ వాలంటీర్స్ కూడా ప్రచారంలోకి వస్తున్నారు, జెండాలు పట్టుకుంటున్నారు. ఇంకా నయం, అలా ఇచ్చి మంచి పని చేసినట్టే. ఇంకా నాకు తెలిసి రాజీనామా చేసి ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి కనీసం కళ్ళు తెరుచుకుంటాయి కొంతమందికైనా, అందరికి తెరుచుకోకపోయినా కొంతమందికైనా వాళ్ళకి అర్థమైద్ది చంద్రబాబు గారు ఉంటే మనం భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది అనే ఇదిలో ఉంటారు పిల్లలందరూ. బాబు గారు ఆ రోజు అమరావతి రాజధాని పెట్టేప్పుడు ప్రతిపక్షాలందరినీ సంప్రదించి వాళ్ళందరితో మాట తీసుకొని అమరావతి పెడదాం బాగుంటుందని ఉంటే వాళ్ళందరూ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు వచ్చే టైంలో అమరావతినే రాజధానిగా ఉంచుతా, నేను రాజధాని మార్చను, రాజధాని కట్టుబడి ఉన్నా అని చెప్పి ఎలక్షన్లకు వచ్చిన దాదాపు ఒక 2 సంవత్సరానికే డిస్పాచ్ చేసేసి ఈరోజు 3 రాజధానులు పెట్టాడు. సో ఈ 3 రాజధానులు పెట్టడం వల్ల ఇప్పటివరకు ఏమన్నా అన్యాయం జరిగిందా ఆంధ్రప్రదేశ్? అయ్యో, 3 రాష్ట్రాలు పెట్టడం వల్ల చాలా అన్యాయం అండి. అసలే మనం కట్టుబట్టలతో వచ్చాం రాష్ట్రం విడిపోయి తెలంగాణ నుంచి. అసలు మన దగ్గర అప్పుడు ఏం లేదు డబ్బులు. చంద్రబాబు గారు మంచి 70 లక్షల ఆస్తి ఉంది మేడం, 70 లక్షలు అంతే. దాంతో వచ్చారు పాపం. రాష్ట్రాన్ని వాళ్ళు ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయాలి. మరి రాగానే మరి చంద్రబాబుని గెలిపించారు, చంద్రబాబు గారిని ప్రజలందరూ. అటువంటి పరిస్థితిలో కూడా ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చారు, రైతుల కోసం పోలవరం తీసుకొచ్చారు, ఎంతోమంది పిల్లలకి జాబ్స్ ఇప్పించారు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అటువంటప్పుడు రాజధాని లేకపోతే చాలా నష్టం. పైగా ఒక రాజధాని కట్టడానికి ఎంత డబ్బులు కావాలో అందరూ తెలుసు. అదే 3 రాజధానులు కట్టాలంటే ఎక్కడున్నాయి? పైగా మంచిది కూడా కాదు అది. ఎందుకంటే మన రాష్ట్రం చిన్నదే, అంత పెద్దదేం కాదు. ఇప్పుడు తెలంగాణ నుంచి విడిపోయాక చిన్నదే కదా, అంతే కదా. కాబట్టి అంత అవసరం ఏముంది? 3 రాష్ట్రాలు కట్టాల్సిన అవసరం లేదు. నడిబొడ్డులో అందరినీ సంప్రదించి, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారుగా, ఆయన కూడా ఓకే అన్న వ్యక్తేగా. ఇప్పుడు
ఇప్పుడు అలా మాట్లాడడం అలా చేయడం కూడా చాలా నష్టం వచ్చింది. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే మేడం, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేసే ముందు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి తెలిసినటువంటి దగ్గర వాళ్ళతోని చుట్టాలతోని దగ్గరపాటులో ఉన్న అసైన్ భూములు మొత్తం వాళ్ళ పేరు మీదకి మార్చుకున్న తర్వాత రాజధాని ఆలోచన వచ్చిందని. అసలు ఇది మాత్రం అబద్ధం అండి. ఎందుకంటే స్వచ్ఛందంగా వచ్చారు అక్కడ రైతులు. ఎప్పటికీ అక్కడ ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు బట్టి కూడా వాళ్ళు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? రైతులు వాళ్ళంతా స్వచ్ఛందంగా చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఇచ్చారు. అసలు అట్లాంటి పరిస్థితి నేనైతే ఎక్కడ చూడలా. లేదంటే అసలు ఆ ధర్నాలు ఎందుకు చేస్తారు? చంద్రబాబు గారు అలా ఆశించుంటే అసలు ఈరోజు ఈ పరిస్థితిలో. ఇంకోటి ఏంటంటే 2014లో గెలిచిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ని మొదటిగా పట్టుకున్నది నారా చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర సహకారంతో, కేంద్రంలో నుండి బీజేపీ సహకారంతో తీసుకొని 75% ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడానికి ఒక 75% వరకు కంప్లీట్ చేశారు. అంతలోపు ఎలక్షన్స్, మళ్ళీ సార్ ఓడిపోవడం, మళ్ళీ వైఎస్ఆర్సీపీ నెగ్గడం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఏమైనా కదలికలు వచ్చాయా? ఏం లేదండి. అవన్నీ కాంట్రాక్టర్స్ని మార్చారు, ఏవేవో చేశారు వాళ్ళు. ఎందుకంటే లేదంటే ఇన్ని 5 ఏళ్ళు గడిచిపోయింది. ఆయన 5 ఏళ్లలో 70% పూర్తి 75 అని మీరే అన్నారు. అంత పూర్తి చేయగలిగిన వాళ్ళు ఈ 5 ఏళ్లలో మిగతా పూర్తి చేయలేరా? చేయొచ్చు కదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, వాళ్ళవి పెంచుకోవడానికి పర్సనల్ ఇది కావాల్సిందే తప్ప. ఇప్పుడు చంద్రబాబు గారు ఎలాంటి ఇంట్లో ఉన్నారు? ఇప్పుడు ఆయన వచ్చిన 5 ఏళ్లలో ఎలాంటి ఇల్లు కట్టుకుంటున్నారు? కొండను దవ్వి అంత మంచి చెట్లు ఇది ఇంత మంచి గ్రీనరీ ఉన్నదాన్ని ఎలా మనసు ఒప్పిందో తెలియలా. అట్లా పర్సనల్గా ఇదితో చేస్తున్నారే కానీ సమాజానికి ఉపయోగపడే రీతిలో అయితే లేదు వాళ్ళ పరిపాలన. ఇంకోటి ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట వైఎస్ఆర్సీపీలో ఉంటుంది. ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు, తర్వాత 4 పెళ్ళిళ్ళు అనే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ పార్టీకి ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా తలనొప్పి అయినటువంటి ఒక అంశంగా మనం చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈ యొక్క క్వశ్చన్కి మీరు ఎలా స్పందిస్తారు? అసలు ఏం అవసరం ఆయనకు ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏంటంటే చెలించిపోయారు. ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి, అంత 70 సంవత్సరాల పైన ఉన్నటువంటి వ్యక్తిని, అటువంటి వ్యక్తిని జైల్లో పెట్టడం ఆయన ఎమోషన్లో తీసుకోలేదుగా నిర్ణయం. అదే ప్యాకేజ్ అయితే దానికి ముందే వీళ్ళకి ఉండేది కదా. అవి జరిగాక ఈ అభివృద్ధిని గురించి ఆలోచించారు, రాష్ట్రం గురించి. ఇటువంటి వ్యక్తి వస్తే సీఎంగా ప్రజలు ఎంత నష్టపోతారో తెలుసు. ఇవన్నీ ఆలోచించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు అన్యాయం జరగలేదంటారా మేడం? పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరగలేదంటారా? పెద్దవాళ్ళు చూసుకున్నాయండి. వాళ్ళే పాపం ఆయన చాలా క్లారిటీతో ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారు. చాలా క్లారిటీ. ఇక్కడ ఒకటి ఉంది మేడం, ఏంటంటే 2019లో ఒకటే సీట్ గెలిపించారు. అప్పుడు ఒక 10-15 గెలిపిస్తే ఇప్పుడు నేను సీట్లు ఎక్కువ వెళ్ళడానికి నాకు అవకాశం ఉండేది. కనీసం నన్ను కూడా మీరు గెలిపించలేని స్థితిలో అరుదున్నారు. సో ఈరోజు నేను ఎట్లా అడుగుతా? ఒక 50 సీట్లు కావాలని. సో నాకు 24 సీట్లు గెలిచే సీట్ల వరకే తీసుకున్నారు. సో 24 సీట్లలో గెలిచే అవకాశం ఉందా? 24 సీట్లు డెఫినెట్గా గెలుస్తారు. దాదాపు నాకు తెలిసి అప్పట్లో పరిస్థితుల వల్ల ఎలా ఉందో తెలియదు, కానీ ఇప్పుడైతే వీళ్ళందరూ కలిసి వెళ్తున్నారు, చక్కగా గెలుస్తారనే మేము అనుకుంటున్నాం. 20 అయినా దాదాపు. ఎందుకంటే మేడం, మీరు ప్రచారానికి రోజు వెళ్తున్నారు కదా, ప్రతి గ్రామ పంచాయతీ కూడా, ప్రతి వీధికి, ప్రతి వాడకి ప్రచారానికి రోజు మీరు వెళ్తున్న సందర్భంలో ప్రజల నాడి ఏ విధంగా ఉంది? అంటే ఇప్పుడున్నటువంటి బ్రహ్మనాయుడు గారి గురించి మేము ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకోసం అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్సే, సీనియర్ లీడర్సే అందరూ కూడా ఈరోజు మూకుమ్మడిగా రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో ఎక్కడ లేని విధంగా ఏంటంటే సొంత పార్టీ నాయకుల మీదనే ఈరోజు కేసులు పెడుతున్నారట. బ్రహ్మనాయుడు గారు సొంత పార్టీ అయినటువంటి మనుషుల మీదనే కేసులు పెడుతున్నారట. సో అందులో నుంచి ఈరోజు చాలా వరకు అందరు జైల్లో పడి వేగలేక తట్టుకోలేక ఈరోజు టీడీపీ పార్టీ వైపు మొగ్గుతున్నారు. అంటే మేడం, పార్టీ ఓడిపోతుందని వస్తున్నారా? నిజంగానే బ్రహ్మనాయుడు అనే వ్యక్తి చేసిన ఆగడాలకు తట్టుకోలేక వస్తున్నారు? అక్కడ పైన స్టేట్లో పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ కూడా అంతే ఉందండి. పార్టీ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వానికి జనాలు ఎగ్నిస్ట్గానే
ఎక్కువ శాతం. ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఆయన కేసులు పెట్టించి అందరి మీద మీరు చూస్తే ఎక్కడ పెట్టినా కేసులు, వాళ్ళకి ఎదురు తిరిగితే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు, మామూలు వాళ్ళు ఎదురు తిరిగినా ఏంటని అడిగితే కేసులు. ఆ విధంగా మీరు చూసే ఉంటారు న్యూస్లో. ఇంకా బయటకు రాని చాలా ఉంటాయి. అలా ఇక్కడ కూడా అంతే సేమ్. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎదుటి వాళ్ళ మీదే కాదు, వాళ్ళ మీద కూడా కేసులే. ఇంకా అలాంటప్పుడు ఇంకెంత ఎగ్నెస్ట్ వస్తారో మీరు ఆలోచించాలి. సో ఇంకోటి ఏంటంటే మేడం, చాలా వరకు కొందరి ఏది మన కొట్టడంలో కానీ ఏది మన బెదిరించడంలో కానీ బ్రహ్మనాయుడు గారు ముందు వరుసలో ఉంటారని ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరూ కూడా అంటున్నారు. దాని గురించి మీతో ఎప్పుడైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయా? మేడం మాకు ఎమ్మెల్యే ఎట్లా చేస్తున్నాడు, మాకైనా న్యాయం చేయండి, మళ్ళీ లేకపోతే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఎట్లా చేస్తున్నాడు, ఆయన అవినీతి మేము తట్టుకోలేకపోతున్నాం, ఆయన అహంకారం మేము తట్టుకోలేకపోతున్నాం, మాకు న్యాయం చేయాలని మీ కాడికి వచ్చింది? అవి కేసులు పెట్టినప్పుడైతే వచ్చారండి, సర్పంచుల మీద కానీ. కొంతమందిని ఆంజనేయులు గారు పాపం విడిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళని. అలాగే ఈ మధ్య రీసెంట్గా మాకు ఆ మధ్య వీళ్ళు ర్యాలీలాగా వెళ్తున్నారు, ధర్నా చేస్తూ వెళ్తున్నప్పుడు ఈయన కావాలనే వెళ్ళాడు అటు నుంచి. బ్రహ్మనాయుడు గారు కావాలనే వెళ్తే అక్కడ గొడవ జరిగింది బాగా. అంటే అప్పుడు కూడా వాళ్ళే, మీరు వీడియోలు చూడండి కనపడిద్ది, కావాలని గొడవలు చేశారు. ఆ జరిగినప్పుడు ఎవరైతే పిల్లలు దాడి చేశారో ప్రజల మీద, వాళ్ళంతా 20 సంవత్సరాల లోపు వాళ్ళే, చిన్నపిల్లలు. 20 గంజాయి సేవించటం. ఒక పెద్ద ఆవిడ 70 సంవత్సరాల ఆవిడని అత్యాచారం చేయడం. వాడు 16-17 ఏళ్ళే ఉంటాయి వాడికి. ఇంతవరకు వాడిని అరెస్ట్ చేయలేదు, వాడు చర్య ఏం తీసుకోలేదు. వాళ్ళు అసలు వాళ్ళకి తెలియదు. 3 రోజులు ఆమెను వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇక్కడున్న సిఐఓ ఎస్ఐఓ సంథింగ్. బయటకు వస్తే మళ్ళీ వాడిని ఏమవుతుందో తెలియక ఆవిడని బయటకు రానియకుండా వాడిని అసలు అరెస్ట్ చేయలేదు, ఏం లేదు. అది ఎంత దారుణం. ఇప్పటికి కూడా అరెస్ట్ చేయాల. అందరికీ తెలుసు. ఎలాంటి యాక్షన్ లేదు. అంటే ఎలా ఆలోచిస్తారండి? ఆ గంజా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటే, మనం ఏదో ఒక్క పొడికి ప్యాకెట్లు ఇవి అమ్మినట్టు అవి దొరుకుతుంటే పిల్లలకి ఎలా తయారవుతారు? మరి పేరెంట్స్గా చాలామంది బాధపడ్డారు అక్కడక్కడ. ఎందుకంటే అమ్మ మా అబ్బాయి, ఇంకా అసలు ఆపుతున్నారు వాళ్ళని ఇంట్లో పేరెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా. ఈరోజు వాళ్ళకి కూడా భయం ఉంది బాగా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టీడీపీ పార్టీలో ఒక క్రమశిక్షణ, ఒక విధేయత అనేది ఉంటాయి ప్రతి ఒక్క నాయకుడికి. చిన్న కింది స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి లీడర్లు, పెద్ద స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఒక క్రమశిక్షణ ఉంటుంది. అంటే ఏ వేళ వెళ్ళాలి అనే దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డైరెక్షన్లోనే వెళ్తుంటారు. కానీ ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి క్రమశిక్షణ అంటుకుంటూ ఒక నాయకులకి ఏమీ లేదు. సో ఎమ్మెల్యేకి ఏంటంటే ఇష్టారాజ్యపు ఆదేశానుసారాలు ఇచ్చేశాడు. ఇవి ఇవ్వడం వల్ల మన యొక్క వినుకొండ ప్రాంతం ఏమైనా ఎఫెక్ట్ అయ్యింది? అయ్యో, ఇప్పుడు మీకు చెప్పిన ఇన్సిడెంటే ఇందాక మీరు అడిగిన క్వశ్చన్. మీరు ఎవరన్నా మిమ్మల్ని అడిగారా, బాధపడ్డారా అని? పేరెంట్స్ బాధపడ్డారు. అలాగే ఎవరైతే ఆ గంజాయి సప్లై చేస్తూ చుట్టూ తిప్పుకుంటున్నాడో అతనికి ఇతను నేనున్నా నువ్వేమైనా చెయ్యి, ఎమ్మెల్యే గారు. అవును, నేనున్నా మీకు ఏమైనా చేయండి, ఆ విధంగా ఉన్నారు. అంతేగా. అవును, మన జనాల్లో చిన్న విషయం. ఇప్పుడు ఏదంటే ఎమ్మెల్యే అయినా సరే, ఒక మినిస్టర్ అయినా సరే, ఎవరైనా సరే రాజకీయాలకు వచ్చేది ప్రజా సేవ చేయడానికి, ప్రజలకు కాస్త సేవ చేయడానికి, ఏమైనా వాళ్ళ సమస్యలు తీర్చడానికి, వాళ్ళ వీధిలో ఉన్నటువంటి రోడ్ల సమస్య కానీ, లైట్ల సమస్య కానీ, లేకపోతే వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళకి అందుబాటులో ఉండి, నేనున్నాను, మీకు ఇబ్బంది లేదు, మీ పని మీరు చేసుకోవచ్చు అని ధైర్యం చెప్పాడు అసలు సిసలైన నాయకుడు. సో అటువంటి లక్షణాలని మనం ఒకానొక టైంలో ఎవరి దగ్గర మనం ఎన్టీ రామారావు దగ్గర చూసారు మన పెద్దవాళ్ళు. మేము చూసినంత వరకైతే నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాగా చూసినాం. అంటే నువ్వు పనికి వెళ్ళాలి, నువ్వు పనికి వెళ్ళి న్యాయంగా సంపాదించుకో, నీకు కావాల్సిన ఏర్పాట్లు మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుంది అని చెప్పారు. కానీ ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే, నువ్వు పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వు ఇంట్లో కూర్చో, నువ్వు ఇంట్లో కూర్చొని నీకు నెలకింత డబ్బులు ఇస్తా,
నెల కింద నువ్వు హాయిగా తిని కూర్చో అని చెప్తున్నటువంటి ఒక ఇక వదిలేకన్నమాట. ఇలాంటి ప్రభుత్వం ఉంది మేడం. నిజమా కదా? నిజమేనండి, నిజమే. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు వైసీపీ సర్పంచ్లే ఉన్నారు ఇప్పుడు. వాళ్ళ పనులు వాళ్ళని చేసుకొని ఇటల్లా వాళ్ళని పక్కన కూర్చొని వీళ్ళు చేయాలని వీళ్ళకి నచ్చిన వాళ్ళతో అంటే ఏంటి అసలు దాంట్లో అర్థం ఏంటో నాకు అర్థం కాల. అంటే అందులో మరి ఎంతవరకు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ సంపాదనే. ఇక్కడ మీరు వినుకొండలో చూస్తే భూములు ఆక్రమించారు కొండ చుట్టూ కానీ. మరి ఎంతవరకు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ సంపాదనే. ఇక్కడ మీరు వినుకొండలో చూస్తే భూములు ఆక్రమించారు కొండ చుట్టూ కానీ. మీరు వెళ్తే చూడవచ్చు. అయ్యి ఇసుక దోలారు శుభ్రంగా, వాళ్ళ పర్సనల్ దానికి మట్టి దోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, ఇక్కడ ఎక్కువ ఉందండి. బాగా ఇక్కడ ఎక్కువ ఉంది. ఆయన పర్సనల్కి యూజ్ చేసుకుందే ఎక్కువ మట్టి కానీ. ఇక్కడ వాళ్ళది వల్లభ డైరీ ఏదో సంథింగ్ ఉందంటండి. వాళ్ళ దానికి మట్టి తోలుకున్న అన్నీ వెళ్ళి చూపించారు వీళ్ళు. చూపించారు కాబట్టి ఇప్పుడు ఆయనకు సమస్యలన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ప్రజల్లోకి ఇందాక మీరు అన్నారు కదా, వెళ్ళి సమస్యలు కనుక్కొని పరిష్కరించాలి కదా. వీళ్ళు క్వశ్చన్ చేస్తుంటే ఇప్పుడు అయ్యి ఏదో తూతు మంత్రంగా ఇప్పుడు మేము మొదలు పెడుతున్నాం చూడండి అని ఇప్పుడు వెళ్తున్నాడు అన్నిటికీ. ఇప్పుడు నిన్న వీళ్ళు వరకపూడి సెల మీద చేశారు, ధర్నా చేశారు. ఇప్పుడు పరిగెత్తాడు నిన్న ఎంపీ గారిని తీసుకొని. అట్లా చూడవచ్చు. ఇంకోటి ఏంటంటే వైనాట్ 175 మీ ఇంట్లో మంచి జరిగింది అనిపిస్తేనే మాకు ఓటేమని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. సో ఈ యొక్క 2 స్లోగన్స్ ఈసారి పనిచేసే అవకాశం ఉందంటారా ప్రజల మీద? ఎందుకంటే లాస్ట్ టైం ఒక ఛాన్స్ ఇవ్వమన్నారు, ఇచ్చేశారు ప్రజలు. ఇప్పుడు ఏమంటున్నాడు, వైనాట్ 175 మీ ఇంట్లో మంచి జరిగింది అనిపిస్తేనే ఓటేయండి అంటున్నాడు. అసలు వైనాట్ 175 అసలు ఎందుకు వేయాలి వాళ్ళకి ఓటు? ముందు వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. అసలు ఏం చూసి వేయాలి వాళ్ళని? మీరు లబ్ధి పొందితేనే వెయ్యండి అన్నారు. పొందిన వాళ్ళు నిజంగా ఉంటారేమో చూద్దామండి. మనం భవిష్యత్తులో ఎవరు ఎలా చేశారనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు మహా అయితే ఎలక్షన్ల సంగ్రామం ఇంకొక 1 మంత్ మాత్రమే ఉంది మేడం. ఈ యొక్క 1 మంత్లో ఆంజనేయులు సార్ని గెలిపించడం కోసం, టీడీపీ పార్టీని గెలిపించడం కోసం మీకు జనసేన పార్టీ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఎలా ఉంది? ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది ఎక్కడ ఏది జరిగినా వాళ్ళు వచ్చి నిలబడడం, వాళ్ళ తరపున ఓట్స్ చేర్పించడం, వాళ్ళని తీసుకొచ్చి కలపడం చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు, నాగశ్రీని గారని నిశంకర శ్రీని గారని ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఒక ఆయన స్టేట్ లీడరు నిశంకర శ్రీని గారు, ఒక ఆయన మన వినుకొండ నియోజకవర్గానికి. కాబట్టి ఇద్దరు కూడా బాగా సపోర్ట్ ఇస్తున్నారు. సో సార్ గెలుపు కోసమై కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఏ జోష్ చూస్తున్నారు మేడం మన కాడికి? ఏ జోష్తోనే మీరంటుంది? అంతకుముందు ఆంజనేయులు గారిని చూశారు, 10 ఏళ్ళు చూశారు, దానికి ముందు కూడా చూశారు. అందుకని నాకు టికెట్ ఇచ్చినప్పుడు చూశారు. అప్పటి నుంచి జనాలు చూస్తున్నారు. ఎందుకంటే ఒకరి ఎప్పుడు కూడా ఒక్కరి సొమ్ము ఒక్క పైసా కూడా మీరు అంటే సార్ ఊడిపోవడం కారణం ఏంటంటే ఒక్క ఛాన్స్ జస్ట్ ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నందుకు ప్రజలు జస్ట్ చూశారు అనే. కానీ ఇక్కడ మన ఆంజనేయులు సార్ మంచి చేయలేదని కాదు, లేకపోతే వేరే విధంగా ఏం లేదని కాదు. ఆంజనేయులు సార్ మేము బయట చేసినంత వరకు ఎంక్వైరీలో మేడం, ఆంజనేయులు సార్ ది బెస్ట్. ఎవ్వరు వెళ్ళినా సరే, ఒక పేదోడు వెళ్ళినా, ఒక మధ్యతరగతుడు వెళ్ళినా, ఒక ఉన్నతమైన వర్గానికి వెళ్ళినా, ఎవ్వరికి ఇచ్చిన అదే రెస్పెక్టు, అదే సాంప్రదాయం అందరికీ అదే లభిస్తుంది అంటుంటారు. నిజమే మేడం? నిజమే అండి, ఎక్కువ వస్తారండి బాగా. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా గబుక్కున వీళ్ళైతే అర్థం చేసుకుంటారు అనేసి అందరిలో ఉంది. వాళ్ళు కూడా అంటారు, ఆంజనేయులు గారు ఎప్పుడూ ఒక పైసా ఆశించలేదు, ఒక మచ్చలేదు అవినీతి మీద. అట్లా సమస్యలు కూడా స్పందిస్తారు, ఏ గుడికైనా బడికైనా. మీకు స్వతహాగా రాజకీయం తప్ప ఇంకా వేరే ఏమైనా బిజినెస్లు ఉన్నాయండి మావి, దీంట్లోకి రాకముందే ఉన్నాయి. చెప్పగలరా? శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి మావి. మనం పాలిటిక్స్లోకి రాకముందే ఉన్నాయి. ఫస్ట్ నుంచి మా దానిలో దాదాపు 5000 ఎంప్లాయీస్ పైనే ఉన్నారు, ఇప్పటికే ఉన్నారు. అది ఇప్పుడైతే మా ఎన్ఎస్ రావన్నయ్య, కేఎన్ రావన్నయ్య, నా బ్రదర్ ఉన్నాడు, ప్లస్ అనిల్ గారి మేనల్లుడు ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు మేము ఈయన ఇక్కడ ఉన్నప్పుడు. ఇప్పుడు మా బాబు కూడా వచ్చాడు రీసెంట్గా. బిజినెస్ వాళ్ళే చూస్తారు మొత్తం ముగ్గురు. లాస్ట్ క్వశ్చన్ మేడం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరిచ్చే ఒక చిన్న సందేశం రాబోయే ఎలక్షన్ దృష్టిలో
అవును. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవ్వాలి అంటే నేను నేను నా ఉద్దేశంలో చెప్పాలంటే మనం చంద్రబాబు గారు ఒక గొప్ప వ్యక్తి, ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే విద్యార్థుల గురించి ఆలోచిస్తారు, రాష్ట్రం గురించి ఆలోచిస్తారు, రైతుల గురించి ఆలోచిస్తారు, మహిళల గురించి ముఖ్యంగా ఎక్కువ ఆలోచిస్తారు. కాబట్టి ఏంటంటే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా మన చంద్రబాబు గారు ఉంటేనే బాగుంటుందనేది అందరూ ఆలోచిస్తున్నటువంటి విషయం. అలా ఆలోచించాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ళు మనం చూసాం, జగన్ గారి ప్రభుత్వం కూడా చూసాం, ఒక్కసారి అన్నందుకు చూసాం. మనం అక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు కూడా చూసాం చంద్రబాబు గారిని. అక్కడ హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది, విద్యార్థులు ఐటీలో ఈరోజు ఒక రైతు పిల్లలు ఐటీలో జాబ్స్ చేస్తున్నారంటే అది చంద్రబాబు గారి చలవే. కాబట్టి చంద్రబాబు గారు వస్తే చాలా బాగుంటుంది. జగన్ గారి ప్రభుత్వం చూశారు, ఆయన అంటున్నాడు మీరు లబ్ధి పొందితేనే ఓటేయండి అని. అసలు నిజంగా పథకాలకి అభివృద్ధికి తేడా తెలుసుకోవాలి మన జనాలందరూ కూడా. పథకాలు చంద్రబాబు గారు అసలు తూచా తప్పకుండా పేదవాళ్ళకి అందించేదే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు గారు. కాబట్టి అదంతా మన ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎవరు బెస్ట్ వాళ్ళే నిర్ణయించుకోవాలి. నేను అనేది మంచిని ప్రోత్సహించాలి ఎప్పుడు, అంతే. మేడం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వినుకొండలో సార్ మళ్ళీ ఈజీగా గెలుస్తారు అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి గెలుపు అనేది ఈజీ ఉంది మేడం మాకు తెలిసి. సో సార్ గెలిచాక మనం వినుకొండ ప్రజానీకానికి మరియు వినుకొండ ప్రాంతానికి ఎలాంటి పనులు చేయొచ్చు? ఆంజనేయులు గారికి ఏంటంటే మాకు ఇక్కడ త్రాగునీరు సమస్య, సాగునీరు సమస్య ఉందండి. బాగా తాగునీరు రెండూ సమస్య ఫస్ట్ నుంచి. ఎవరు కూడా 70 సంవత్సరాల నుంచి కూడా ఆ సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రాంతం వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఆయన కళ అనమాట, వరకు పుడిసెల పూర్తి చేయాలని, ఇక్కడ వినుకొండ వాళ్ళకి వాటర్ తాగునీరు అందించాలని, ఇక్కడ ఒకటి తంగిరాళ్ళ డ్యామ్ పూర్తి చేయాలని, ఈ 3 కూడా మేజర్ ఇష్యూస్ అవి పూర్తి చేయాలని ఆయన. అప్పట్లో చంద్రబాబు గారు అప్పుడు గెలిచినప్పుడు వరకు పుడిసెలకి 3 నియోజకవర్గాలకు కలిపి 650 కోట్లు ఏమో మనకు శాంక్షన్ చేయటం జరిగింది. అప్పట్లో పనులు కూడా వాళ్ళు శాంక్షన్ చేశారు. మన నియోజకవర్గానికి 259 కోట్లు శాంక్షన్ అయింది. ఇక్కడ కూడా తాగునీటికి వాళ్ళు 159 కోట్లు శాంక్షన్ చేయటం అయింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు మనం మొదలుపెట్టినవి అన్నీ ఆ టెండర్లు ఆపేశారు, కాంట్రాక్టర్స్ని మార్చుకున్నారు, ఏవేవో జరిగాయి. ఆ విధంగా మేము అవన్నీ పూర్తి చేయాలని మళ్ళీ గెలిస్తే ఏంటంటే ఈసారి త్రాగునీటి సమస్య వినుకొండ ప్రాంతానికి త్రాగునీటి సమస్య మరియు సాగునీటి సమస్య రెండు కూడా పరిష్కరించి రైతుల కళలో ఆనందం, ఇటు సాధారణ పౌరుల కళలో ఆనందం చూడాలని. అవునండి, అవును. ఇంకోటి మేడం, రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్ల గాను టీడీపీ పార్టీ ఈసారి ఎన్ని సీట్లు గెలిచింది? 175కి దాదాపు 130 అలా గెలుస్తారని నేను అనుకుంటున్నాను అండి. ఈజీ అంటే పొత్తులు మేడం. ఇంకోటి మేడం, జనసేన పార్టీ టీడీపీ 100% గెలుస్తాయనండి. 175కి 175 గెలుస్తాయనే. మనం వాళ్ళలాగా ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయనోడికే అట్లా ఉంటుందండి. ఎందుకంటే అంతే తప్ప వేరే ఏం లేదు అక్కడ. జనసేనతో ఇప్పుడు పొత్తులో ఉంది. జనసేన ఇచ్చే సీట్లతో కాకుండానే సొంతంగా అధికారంలోకి వచ్చే సొంతంగా ఇప్పుడున్న పరిస్థితులు అయితే సొంతంగా వచ్చే పరిస్థితి కూడా అండి వాళ్ళు అట్లాంటి వాళ్ళని. కాకపోతే వీళ్ళందరూ కలిసికట్టుగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఉన్నారే తప్ప రారు అని కాదు. అలా అని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మంచిగా ఆలోచిస్తారు. కాబట్టి ఏంటంటే ఆయన జైల్లో వేసినాక అందరిలో మార్పు వచ్చింది. నేను చెప్పాను కదా ఇందాక, ఒక రాముడికైతే మంచోళ్ళ మీద యుద్ధానికి వెళ్ళడానికి అవసరం లేదు, చెడ్డోళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాలంటేనే అన్నీ చూసుకోవాలి, అంతే. ఇంకోటి ఏంటంటే మేడం, లాస్ట్ క్వశ్చన్, సార్ ఆంజనేయులు సార్ గారి మీద ఉన్నటువంటి ఒపీనియన్స్ ఏంటంటే బయట గుడ్ పర్సన్, ఈజ్ ఏ జెంటిల్మెన్. సో అదొక మార్క్ అనేది ఇప్పటికీ స్టాంప్గా పడిపోయింది మేడం. సో ఇక మీదట సార్ని, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మన ఎమ్మెల్యేగా చేసినటువంటి సందర్భం మనకు కనిపించాయి కాబట్టి ఈసారి ఏమైనా మీరు క్యాబినెట్లో ఏమైనా చోటు కోసం ఏమైనా ఆశపడుతున్నారా? అయ్యంతా పైన చంద్రబాబు గారు వీళ్ళే చూసుకుంటారండి. మనకి అది ఇస్తారా లేదా అనేది ఇంక వాళ్ళు. ఇట్లా అట్లా ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది,
చాలాసార్లు మీరు ఇక్కడ 3-4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తులు ఒక కుటుంబం నుంచి నియోజకవర్గాన్ని ఇంత డెవలప్ చేశారంటే అందులో ఒక 80% పాత్ర మీదే ఉంటుంది మేడం మనకు తెలిసి. సో ఇలాంటి సందర్భంలో ఇంత మీరు డెవలప్ చేశారు కాబట్టి ఏమైనా ఛాన్సెస్ అంటే మేజర్గా మా దానిలో వినుకొండ ప్రజలకు చెప్పండి, మాకు కాకపోయినా వినుకొండ ప్రజలకు చెప్పండి. అలా నిజంగా దేవుడి దయ వల్ల వస్తే మా వినుకొండ అభివృద్ధి చెందిద్దండి. అంతకుమించి అది పదవి ఉంటేనే అనే అట్లా కాదు. ఉంటే మాది వెనుకబడిన ఏరియా కాబట్టి మొట్టమొదట అది అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనేది మా నమ్మకం అంతే. సో ఇక్కడ ఏంటంటే నేను విన్నది, నేను చూసింది ఏంటంటే, నేను వచ్చి గత ఇక్కడ 2 రోజుల నుంచి ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నటువంటి విషయాల్లో, పబ్లిక్ టాక్ బయట తీసుకుంటున్న విషయాల్లో నాకు తెలిసింది ఏంటంటే, ఆంజనేయులు సార్ వచ్చేసి జెంటిల్మెన్ అనే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గురించి ఎంత వ్యతిరేకత ఉన్నదంటే, ఒక రౌడీ అహంకారపు పాలన, ఒక నిజాములు ఉంటారు కదా, వాళ్ళ అలాంటి ఒక ధోరణి అనేది ఈరోజు వినుకొండ ప్రజలందరూ చూస్తున్నారు. అంటే మరీ ముఖ్యంగా కూడా ఈ యొక్క పట్టణ ప్రజలు, వినుకొండ పట్టణ ప్రజలు అనేది మరీ ఎట్లా అంటే, ఒక రాజుల రోజుల్లో ఉన్నామా, రాజుల కాలంలో ఉన్నామా ఏంటి అని ఒక అహంకారంలోకి వచ్చారంట. సో అతని కింద పనిచేసేదానికంటే అతని నుంచి బయటకు వచ్చేసి ఈరోజు అందరూ ఆంజనేయులు గారి టీంలో, టీడీపీ పార్టీలో చేరడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పటికీ 5 సార్లు 4 సార్లు దాదాపు ఎమ్మెల్యేగా పనిచేసి 3 సార్లు 2 సార్లు 3 సార్లు ఓడిపోయారు. సారీ 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి 3సారి ఓటమి చెందినా సరే తిరిగి వచ్చిన బంతిలేగా మళ్ళీ ఈరోజు బౌన్స్ బ్యాక్ అయ్యి గట్టిగా నిలబడిన వ్యక్తి ఆంజనేయులు సార్. సో వినుకొండ ప్రజలందరూ కూడా ఇప్పుడు జరిగేటటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆలోచించండి. ఫస్ట్ ఓటర్ మహాశయులందరూ కూడా ఆలోచించాలి. ఏం ఆలోచించాలి అంటే, మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు వాళ్ళు రేపు బీటెక్ అయిపోయినా, డిగ్రీ అయిపోయినా, ఏమైపోయినా వాళ్ళు ఎక్కడికి పోవాలి? మీతో పాటు పని చేసుకొని వెళ్ళాలా? కాదు కదా. లేదా వేరే రాష్ట్రానికి వెళ్ళాలా? లేదు కదా. మీ ముందు ఉండాలి, మీకు దగ్గరలో ఉండాలి. మీ ముందు ఉండాలి, మీకు దగ్గరలో ఉండాలంటే ఏం చేయాలి? మీరందరూ ఒక మంచి నాయకుని సెలెక్ట్ చేసుకుంటే, ఆ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి విజన్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, అతనుకున్న ఇన్ఫ్లుయెన్స్తోని హైదరాబాద్కి పెద్ద పెద్ద కంపెనీలు పట్టుకొచ్చినాడు, ఆంధ్రప్రదేశ్ పట్టలేడా? అప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తోనే పట్టుకొచ్చిన వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తీసుకురాలేడా? సో ఉద్యోగాల కల్పన కోసమైనా సరే రోడ్ల వ్యవస్థ మరీ పూర్తిగా నిజం మేడం, మరి ఎట్లా అయిపోయిందంటే రోడ్ల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఒక బండి వస్తే దాదాపు ఒక 100 కిలోమీటర్లు పోతే బండి పని అయిపోతుంది మేడం ఈజీగా. గుంతలు మరీ ఇంత దారుణంగా. అంటే ఏమనంటే డబ్బులు ఇస్తున్నా ప్రజలు డబ్బులు ఏమో ఎవరు ఇవ్వమని చెప్పలేదు. డబ్బులు ఇచ్చేదానికంటే పని చూపించు, కష్టపడి పని చేసుకునే అవకాశాన్ని ఇవ్వు. కష్టపడి పని చేసుకునే అవకాశం ఇవ్వకుండా డబ్బులు ఇస్తానంటే వాళ్ళకి ఎందుకండి డబ్బులు అనే ఒక నిరంకుశపు పాలన పోవాలంటే అందరూ కూడా ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్లో టీడీపీ పార్టీకి ఓటేసి మీ నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి మళ్ళీ తెలుగుదేశం పార్టీని 2014 ఎలా అయితే ఇక్కడ నిర్మించడం జరిగిందో 2024లో కూడా మళ్ళీ టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్ టు యువర్ సేనా టాక్స్.